నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వేములవాడలో నిరసన ర్యాలీలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల ప్రజలు భారత సైన్యానికి మద్దతుగా పూజలు సైనికులకు నష్టం జరగకుండా హోమం చేస్తున్న ధర్మాదాయ శాఖ ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే నిధులు సాధించేందుకు కృషి చేస్తున్న రాము భద్రాచలంలో అధికారులు గంజాయి పట్టివేత 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు ఇక డీటెయిల్ చూసినట్లయితే రాజన్న సిరిసిల్లాలో పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంపై దాడికి నిరసనగా వేములవాడలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ఎదుట తీవ్రవాదులకు పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి రాజన్న ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇండియా ఆర్మీకి అండగా ఉంటాం, ఉగ్రవాదుల నిర్మూలన కోసం ఇండియా ఆర్మీకి దేశ ప్రజలు అండగా ఉంటామని నినాదాలు చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కు నిరసన సెగ తగులుతోంది. గురువారం ఓ పాకిస్తాన్ ఎంపీ పార్లమెంట్లో మాట్లాడుతూ షహబాజ్ షరీఫ్ పిరికి పందవాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్తో పాటు రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లు, మిసైళ్లతో దాడులను యత్నించింది. కానీ మన భారత సైన్యం ఈ దాడులను తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లను కూల్చివేసింది. कौन सा कायद वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई. जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं. अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं. इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वजीर आजम होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी. जी वाइंड अप करें जुमे का टाइम है, आखिरी 2 मिनट दे जी. लेकिन जब आपका वजीर आजम, जब आपका लीडर
बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? మెదక్లోని ఏడుపాయలు శ్రీ వనదుర్గ భవానీ దేవస్థానంలో ఆపరేషన్ సింధూర్లో ధైర్యముగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు చేశారు. భారత్కు అఖండ విజయం, సైనికులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन वस्तुरे विश्वावसो नाम संवत्सरे उत्तरायणे वसन्ततो वैशाखमासे शुक्लपक्षेत्यायां द्वितीयाः द्वादश्यां वासराः वासरस्तु गुरुवासराः वासरस्तु भृगुवासरे लक्ष्मीवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णये गुणविशेषण विशिष्टायां शुभतिथौ लोककल्याण प्राप्त्यर्थं भारतदेशः आनश्रमन्नोदे श्रीरथारणो दुर्गायै नमः शिवाय नमः महालक्ष्मी नमः महागौर्यै नमः चण्डिकायै नमः सर्वज्ञाय नमः सर्वलोकेशाय नमः सर्वग्रहप्रदाय नमः पूजायै नमः देवयोनियै नमः पूजाय नमः त्रिगुणाय नमः निराकाराय नमः सर्वगर्भमर्दिन्ये नमः सर्वलोकप्रियाय नमः महामात्रे नमः कोटिसूर्यसमप्रभाय नमः देवताय नमः सतेजसे नमः अरणरूपिण्ये नमः गुणमध्यमाय नमः गुणत्रयवर्जिताय नमः भक्ताभीष्टवरप्रदाय नमः वनदुर्गमाम्बां शरणं प्रपद्ये जातवेदसे सुमवामतो కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరేపాలెం ఆదిత్య యూనివర్సిటీలో వార్డెన్ నాగమల్లి అనుమానాస్పద మృతి చెందింది. శంకవరం మండలం మొరక సోమవారం గ్రామానికి చెందిన నాగమల్లి ఏడాదికి ఆదిత్య యూనివర్సిటీలో హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ యాజమాన్యం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే నాగమల్లి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని, తమ కుమార్తెను హత్య చేసి తీసుకొచ్చారని, ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయి అంటూ తల్లి దేవమ్మ ఆరోపించారు. మృతదేహాన్ని భద్రపరిచి మార్చరీలోకి పోలీసులు అనుమతించకపోవడంతో అనుమానాలకు దారితీస్తోంది. రాత్రి 10:30కు మాట్లాడిందండి. మా రెండో అమ్మాయి మాట్లాడింది. 10:30 వరకు మాట్లాడుకున్నారండి. వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకున్నారు. ఏదో టెడ్డీ బేర్ బొమ్మ ఫోటో పెట్టి అలాగని చెప్పి మాట్లాడుకున్నారండి. ఒక అమ్మాయి మా అమ్మాయితో పాటు చదివిన అమ్మాయికి పెళ్ళి అయిందండి కేరళ. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి రమ్మ కేరళలో ఫోటోలు ఇవ్వాలి, అమ్మ చూడు మా ఫ్రెండ్ ఎట్టిందని ఆ ఫోటోలు మాకు పంపించిందండి. అవి మేము చూసామండి. 10:30 వరకు మాట్లాడిందండి నా కూతురు. 10 గంటలకు డ్యూటీ చేసుకొని రూమ్లోకి వెళ్ళండి. ఆ డ్యూటీ షేర్ అండి, షేర్ ఇచ్చేసి నైట్ డ్రెస్ వేసుకుందండి. నైట్ డ్రెస్ వేసుకొని మాట్లాడిందండి. మా తోటి 10:30 వరకు మాట్లాడిందండి. ఈ 10:30 దాటేపు 1 గంట లోపల చచ్చిపోయింది అన్నారు. నా కూతురు ఏం చేశారు? నా కూతురు అందగత్తండి. నా కూతురు నా కడుపులు 10 మంది కూతురు కాదు బాబోయ్. నా కూతురు అందగత్తి బాబోయ్. నా కూతురు అందరు చూసి అలా పోయారు బాబోయ్. నా కూతురు చెప్పేసారు. నా కూతురు ఏదో చేసి చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు నాకబందీని నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటల్స్లు, లాడ్జింగ్లు ఇలా ప్రతి చోట అణువణువు తనిఖీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బిందు మదన్ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. సరైన డాక్యుమెంట్లు చూపని వాహనాలను స్టేషన్కు తరలించారు.
ఈ తనిఖీలో కాకినాడ ఎస్డిపిఓ మణిదేవరాజ్ పాటిల్, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జరుగుతున్న అటాక్స్, కౌంటర్ అటాక్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ లో, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో, అట్లానే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్ లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్ లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్ గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీస్ సిన్సియర్లీ. ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హుజూర్ నగర్ పట్టణంలో దద్దాణాల చెరువులో గొర్రెలు కాసే కాపర్లు ఈతకు వెళ్లి 2 మృతి చెందారు. నారాయణపేట జిల్లాకి చెందిన గొర్రెల కాపరులు శేఖర్, లక్ష్మణ్ ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఈత నేర్చుకోవడానికి చెరువు దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగితుండగా లక్ష్మణ్ కాపాడబోయే సమయంలో భయానికి శేఖర్, లక్ష్మణ్ మెడ పట్టుకోవడంతో 2 మునిగి మృతి చెందారు. వీరు ప్రతి సంవత్సరం గొర్రెల మేతకు ఇక్కడకు వస్తారు. రెస్క్యూ టీం శవాలను బయటకు తీశారు. గుడివాడ పట్టణంలో 29వ వార్డులో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, ఇతర అధికారులు కూటమి నేతలతో కలిసి సచివాలయంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే రాము తక్షణమే పరిష్కరించారు. ఆర్థికపరమైన సమస్యలను తరగతిగతిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు సాధించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీనివాస్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు ద్వింటాల రాంబాబు, సిబ్బంది, వార్డు ప్రజలు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
టీడీపీలో సభ్యత్వం ఉందని ఆపలేరు కానీ ఏదో కారణం చెప్తారు. ఇల్లు కరెంటు ఏదో ఉంటుంది కదా ఇల్లు ఈ స్టేట్ లో మ్యారేజ్ అయితే ఆ స్టేట్ అయితే ఆటోమేటిక్ చేయడానికి మిమ్మల్ని అందరినీ పార్టీ ఆఫీస్కో లేకపోతే ఇంకో చోటుకో కాకుండా మీరున్న చోటకే వస్తే అవకాశం ఉంటే వాటిలో కూడా పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్, ఐఏఎస్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోనావాజ్ ఖషీం ఐపీఎస్ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం బృందం భద్రాచలం వద్ద రూట్ వాచ్ మరియు వాహన తనిఖీని నిర్వహించారు. ఎండు గంజాయి రవాణాకు సంబంధిత 2 కేసులు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్టు చేశారు అధికారులు. వ్యక్తుల అరెస్టు ఒకరు పరారు. అలాగే ఉన్నట్టుంది. పాక్ దాడుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ జవాన్ వీరమరణం పొందాడు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైన్యం విచక్షణ లేకుండా కాల్పులు పాల్పడుతోంది. ఈ కాల్పుల్లో పలు గ్రామాల్లో ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. శత్రుచర్యలకు భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటిస్తూనే ఉంది. జరిగిన కాల్పులు శ్రీ సత్యసాయి జిల్లా గరండ్ల మండలం పుట్టగండ్లపల్లి తండాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం అలుముకుంది. మురళీనాయక్ చిన్న గిరిజన కుటుంబానికి చెందినవారు. వారి మరణ వార్త కుటుంబానికి తెలియగానే గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వందే మాతరం, వందే మాతరం. మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months.
నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం రాత్రి సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణం జరిగింది. అనంతరం స్వామివారి అక్షంతలు ఇవ్వడం లేటు అయిందని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరులు సత్యదేవుని భక్తుల సమక్షంలో దేవస్థానం అధికారులపై దూషణలకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న ఈవో సుబ్బారావుపై అనంతబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత డ్రైవర్ హత్య కేసులో నిందితుడు. ప్రజానాయకులు ఇలా ప్రవర్తించడం మంచిది కాదని పలువురు విమర్శలు చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసి స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకుని ఆ యజ్ఞోపవీతాన్ని దర్శించుకొని తరిగా వెళ్తుంది. శ్రీమదే సత్యదేవాయ నమః. స్వామివారికి అమ్మవారికి కూడా ఆడిపెత్తాడు ఇక్కడ ఆడు నారాయణం అజం ఫలం జగమే దుర్గమే భూరే చతుర్ధా ఫలకేతే యస్యామయంతో సర్వేషు సదాశిష్టం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. వేములవాడలో నిరసన ర్యాలీలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల ప్రజలు. భారత సైన్యానికి మద్దతుగా పూజలు. సైనికులకు నష్టం జరగకుండా హోమం చేస్తున్న ధర్మాదాయ శాఖ. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే. నిధులు సాధించేందుకు కృషి చేస్తున్న రాము. భద్రాచలంలో అధికారులు గంజాయి పట్టివేత. 3 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.